సార్ ఎన్ని రోజులు కష్టపడతారు పిల్లలు. కొంతమంది పిల్లలు బాగా చేశారు, కొంతమంది పిల్లలు బాగా చేయకపోవచ్చు, కానీ వాడు చేయాలనుకుంటున్నాడు. పొగుడుదాం అది ఉందంటే గమనించారు. మేము పిల్లలు మాట్లాడతాం, ఈ అమ్మాయి బాగా చేస్తాడు, ఆ అబ్బాయి బాగా చేస్తాడు, మురిసిపోతున్నాం. మీరు ఎలాగైతే మురిసిపోతున్నారో మీ పిల్లలు చూసి మేము కూడా మురిసిపోతున్నాం. మేమెందుకు మురిసిపోతున్నామంటే ఇక్కడ బాగా చేశారంటే రేపొద్దున జీవితంలో ఎక్కడైనా బాగా చేస్తారు. ఇదేమో ఈ రంగం, అది జీవిత రంగం. అందుకని పోను చప్పట్లు కొడదాం, జనాన్ని ఎంకరేజ్ చేద్దాం. పోయిందే ఉంది కావాలని ఏమంటుంది. మీరు ఎదుగుతున్నారు, చీరలు కట్టుకోవడం, మీకు వంటలు చేశారు. ఎవరైనా వచ్చి బాగుండకపోయినా భలే ఉండేది ఆనందపడతాం. కావాలని చూడండి. మీరు ఎవరైనా గమనించారు లేదో, ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను మాట చెప్తా, మీరు వంట బాగుంటుందా ఉండరా, అది మా ఆయన చెప్పాలి కదా అంటారు కదా. యాక్చువల్లీ మీరు బాగా వంటరు, ఆ విషయం రోజు అంటాడు. దానికి కారణం ఏమిటంటే ఆయన ఎలా చూద్దాం. మీరు పెళ్ళైన కొత్తలో పుట్టింటి నుంచి అబ్బాయికి వచ్చి చక్కగా హాయిగా చికెన్ కర్రీ చేశారు. మంచి ప్లేట్లో పెట్టి ఆయన వచ్చింటే చూద్దామని, ఆయన ఏమంటాడో చూద్దామని మీరు గుర్చిపోయారు. కత్తెని వెనకాల అలాగా పొయ్యారంగా నిలబడి ఆయన ఎప్పుడు చికెన్ తింటాడా, ఎప్పుడు చికెన్ తిని కత్తిలో చేసావు అని అంటాడా అని మురిసిపోవాలని చూశాడు. ఆయన ఏం చేశాడు, అలా చెప్పరా ఏంటి ఏం చేస్తావు అది. తర్వాత ఏం చేశాడు, ఆయన చికెన్ తింటున్నాడు. ఏం చేస్తున్నారా, చికెన్ తింటున్నాడు రా, ఓకే వస్తానులే. నువ్వు బాగా వంట వండితే బాగుంది అని ఆ మొగుడు అనకపోతే వీడికి వండినా ఒకటి వండకపోయినా ఒకటి పెద్ద పీకేది ఏం లేదు. ఏం చేసావంటే వండడం మానేసామండి. పిల్లలు కూడా అంతే. చిన్నగా చెప్పేసినా బాగా పొగడండి, చిన్నగా మార్కులు వచ్చినా బాగా పొగడండి, మామూలుగా మాట్లాడినా బాగా పొగడండి. ఒక్కసారి మనం పొగట్టం మొదలు పెడితే, నేను మీ ఇంటికి వచ్చానుకోండి, రాను కంగారు పడకండి, ఎంత భయపడి పోతారో వెనకాల యాక్చువల్గా. నేను మీ ఇంటికి వచ్చానుకోండి, మీ పిల్లవాడు కూర్చుని ఉంటాడు, వాడు మ్యాథ్స్ చేస్తూ ఉంటాడు. నేను అడిగాను అనుకుందో, మీ అబ్బాయి మ్యాథ్స్ బాగా చేస్తాడా? మీరు మా వాడ మ్యాథ్స్ వాడికి ఇదే కాదు, మ్యాథ్స్ వాడికి ఏమి రాదు, మ్యాథ్స్ అంటే ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, మ్యాథ్స్ రాదు, వాడికి మార్కులు రాదు. ఇది మీరు ఇచ్చే స్టేట్మెంట్. నేను ఇంటికి వచ్చిన తర్వాత వారికి కూర్చొని లెక్కలేసి చేస్తుంటాడు. ఇప్పుడు ఆయన ప్రశ్న అడుగుతాడు, మీ అబ్బాయి బాగా చదువుతాడా? ఇప్పుడు మా అమ్మ నాన్న రెచ్చిపోయి సమాధానం చెప్తాడు, మా వాడు వేస్ట్ ఫీలో అని. ఎలాగో వేస్ట్ ఫీలో అంటుంటే మనం అదైతేనే బెస్ట్ కదా అనుకుంటాడు. ఇప్పుడు తిరగేస్తాం. వాడు ఎలా మ్యాచ్ చేసుకుంటాడు. నేను మీ ఇంట్లోకి వచ్చాను, నేను మిమ్మల్ని అడిగాను, మీ అబ్బాయి ఎలా చదువుతాడు, మీ అమ్మాయి ఎలా చదువుతుంది, మీరు ఏ సమాధానం చెబుతారని వాడు చూస్తాడు. మీది రొటీన్ డైలాగ్ ఏంటది, స్టాండర్డ్ డైలాగ్ ఏంటది, వాడు బాగా చదవడు అని అంటారు. ఇప్పుడు తిరగేయండి, మా అబ్బాయి బాగా చదువుతాడు, మా అమ్మాయి బాగా చదువుతుంది, మ్యాథ్స్లో మంచి మార్కులు వస్తున్నాయి, హిందీలో మంచి మార్కులు వస్తున్నాయి, ఇంగ్లీష్లో మంచి మార్కులు వస్తాయి, అది పొగడండి. వాడు ఏమనుకుంటాడంటే, ఇన్ని మార్కులు వస్తేనే ఇంతలా అమ్మ పొగుడుతుంది కదా, ఇక ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, కసి వస్తుంది. మీకు అర్థమైందనుకుంటా. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా ఊరి ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్ అంటే ఇక్కడ వచ్చి నిలబడి మాట్లాడతాం. నేను మాట్లాడలేకపోయాను. చాలా జాగ్రత్తగా భయపడుతూ మాట్లాడాను. నేను భయపడుతూ మాట్లాడిన తర్వాత ప్రైజ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఆ మూల కూర్చున్నాను నేను. థర్డ్ ప్రైజ్ మన పేరు రాలేదు.
ఎలాగూ రాదని తెలుసు, వస్తుందేమో అని ఆశ. పెర్ఫార్మెన్స్ బాగుపడకపోయినా రిజల్ట్ బాగా రావాలని కోరుకుంటాం. మరి గమనించాలి లేదు, బాగా జాబ్ చేయం, శాలరీ రావాలని మాత్రం కోరుకుంటాం. బాగా చదువు మార్కులు రావాలని మాత్రం కోరుకుంటాం. బద్ధకంగా ఉంటూ జీవితంలో ఎదుర్కోవాలి అనుకుంటాం. అబ్బో చాలా ఉన్నాయి మనకి అవలక్షణాలు. అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను థర్డ్ ప్రైజ్ వస్తుందేమో, రాలే. సెకండ్ ప్రైజ్ అనౌన్స్ చేశారు, రాలే. మీరు నమ్మరు, థర్డ్ సెకండ్ రాకపోతే ఫస్ట్ వచ్చే అవకాశం అని చెప్పి ఇలా వెళ్ళిపోతున్నాను. ఇలా వెళ్ళిపోతుంటే మీరు నమ్ముతారో లేదో, ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ ఆకరణ పేరేసరికి చాలా ఆనందించారు. కానీ ఆ రోజు అనుకున్నాను, పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయకపోతేనే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు కదా, పెర్ఫార్మెన్స్ కనుక సరిగ్గా చేసినట్లయితే తెలుగు సాహిత్యాన్ని చదువుకుంటే, ఇంగ్లీషు శ్లోకాలను చదువుకుంటే, హిందీలో ఉన్న వాటిని చదువుకుంటే నే సామాన్య ఆసన పూర్వ సంధించ బోధకాలను क्रिया संकल्प कर्ता के साथ नहीं आता है। जब कर्ता के साथ नहीं जब क्रिया कर्म के लिंग वचन के अनुसार होते ला बोल बोल सब चिकल अंत हिंदी इंग्लिश वुड सर लवली डाल करती बड़ा अपराध की जीवन में चुका तो कोरे के करे इंग्लिश ने जब समय में बड़ी सुनिए वो शेर समय के उत्तम वो ज्ञान में मुक्त वो गृह भाषा में तన ప్రాంగణ కలమ దవారాత అందు ఇంగ్లీష్ తెలుగు హిందీలో చదివితే అప్పుడు నా జీవితంలో అత్యున్నతమైన స్థితికి వస్తాను అని అర్థమై మీరు నమ్మరు. ఆ రోజు నుంచి కచ్చిగా ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం మొదలు పెట్టాను. ఆ రోజు నుంచి కచ్చిగా నేను ఇక్కడ నిలబడి మాట్లాడాలనుకున్నాను. మీరు నమ్ముతారో లేదో, ఒకే ఒక ఫంక్షన్ లో మా ఊర్లో, నేను పుట్టిన ఊర్లో, నేను ఎక్కడైతే పెరిగానో ఆ ఊర్లో మా ఊరి ఎమ్మెల్యే గారు 3 నియోజకవర్గాల ప్రజలందరినీ కార్తీక మాసంలో ఒక వనభోజనానికి పిలిచి ఏకకాలంలో 1,00,000 మందికి ఒకేసారి నా గొంతులు వినిపించాలని ఏర్పాటు చేశారు. మీకు అర్థమైందనుకుంటా. ఎప్రిషియేషన్ గొప్పతనం.